మా ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా మేము ముందుకు రావటానికి గల కారణం, మేము ప్రకటించేది సువార్త అనగా మంచి వార్త. ఈ లోకంలో అనేకమైన వార్తలు ఉన్నాయి. అవి చెడ్డవైనను మంచివైనను మనుషులను ఆహ్లాదపరిచే వార్తలు. మేము ప్రకటించేది సువార్త, దేవుని యొక్క మంచి వార్త. ఏమిటి వార్త మూలన మనకు ఉపయోగం అంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. ఆజ్ఞ అంటే ఎవరు అతిక్రమించారు, ఎవరికి ఆజ్ఞ ఇచ్చారని మనం అనుకోవచ్చు. ప్రభువైన దేవుడు తన కుమారుని ద్వారా ఒక ఆజ్ఞనిచ్చినాడు. ఆజ్ఞ అంటే మన కుటుంబంలో మన బిడ్డలు ఎంతో ప్రేమగా పెంచుకునే కుమారులు మన మాట వినకపోతే తల్లిదండ్రులమైన మనకు ఎంతో కోపంగాను బాధగాను ఉంటుంది. కుటుంబంలో చిన్న కుమారుడే మాట వినకపోతే ఎంతో ప్రయాసపడి బాధపడి ఎంతో దుఃఖంతో ఉండే మనము, మానవులను తన స్వహస్తాలతో తన కోసం మరణమే లేని మానవునిగా నిర్మించిన దేవుడు ఆజ్ఞ అతిక్రమించటం ద్వారా, అదే పాపము ద్వారా, అంటే మాట వినకపోవడం ద్వారా మనం పాపానికి పాత్రలు అవుతూ వచ్చాం. మాట వినకపోతే పాపం, అంటే కుటుంబంలో బిడ్డల మాట వినకపోతే కోపం, దేవుని దృష్టిలో పాపం. అయితే ప్రభువైన దేవుడు అంటూ ఉన్నాడు, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం, పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపానికి జీతం ఉంది. ఈ లోకంలో మనిషి చేసే ప్రతి పనికి జీతం ఉంది. అయితే పాపం వల్ల కూడా జీతం ఉంది. ఆ జీతం ఏమిటంటే మరణం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, మరణం చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశం కాకుండా బ్రతుకు జీవుడెవరు అని. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ముందు వెనక కన్ను మూయాల్సిందే. కన్ను మూస్తే రెండు దారులు ఉన్నాయి. ఒకటి, ప్రభువైన యేసు క్రీస్తు వారు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, నా మాట విని నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అంటే మాట వింటే చాలు, ఆయనకి విధేయత చూపిస్తే చాలు, ఆయన రక్తంలో కడగబడితే చాలు, మోక్షరాజ్యం. ఒకవేళ ఈ లోకంలో ఇంకా వయసు ఉంది, ఇప్పుడే ఉద్యోగం సంపాదించాను, ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నాను, ఇప్పుడే చదువులో ముందుకు పోతా ఉన్నాను, ఒకవేళ ఇంకా నాకు సమయం ముందులే, ఇప్పుడు కాదులే, నాకు కాదులే, మాకు కాదులే, ఇది సమయం కాదులే అనుకుంటే, ప్రియుడా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, యాకోబు పత్రిక 4:14, నువ్వు ఎంతలో కనపడి అంతలో మాయమైపోయావు, ఆవిరి వంటి వాడు. ఇప్పుడున్నవారు కాసేపటికి ఉంటారని నికరం లేదు, కాసేపటికి ఉన్నవారు మరలా కనపడతారని గ్యారెంటీ లేదు. అందుకే ప్రభువైన దేవుడు అంటూ ఉన్నాడు, నా మాట విని నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక జీవంలోకి దాటి ఉన్నాడు. ఒకవేళ దేవుణ్ణి ఎరగకుండా, ఆయనకి లోబడకుండా, ఒకవేళ ఈ లోకంలో కన్ను మూస్తే రెండు దారులు, ఒకటి తీర్పు పునరుద్ధానము, ఒకటి జీవ పునరుద్ధానం. దేవుని మాట విని జీవ పునరుద్ధానికి పోతే ఏ బాధ లేదు, రెండో మరణం ద్వారా అతనికి కలిగే నష్టం ఏమీ లేదండి. ఒకవేళ దేవుని ఎరగకుండా నీ చిత్తం నెరవేర్చుకుంటూ నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో కన్ను మూస్తే అక్కడ అగ్ని ఆరగదు, పురుగు చావదు. కనుక యుగాలు అగ్ని మండుతూనే ఉంటుంది. అది మానవుని కోసం నిర్మించిన అగ్ని. ఈ లోకంలో పొయ్యి మంట కాసేపు చేయగలిగితే ఒక 6 రోజులు బాధపడతాం. పర్టికులర్గా ప్రభువైన దేవుడు పాపంలో చనిపోయిన వారి కొరకై నిర్మించిన మంటది, అది ఎన్నటికీ ఆరదు, యుగాలు మండుతూనే ఉంటుంది. అయితే ఈ యొక్క బాధ నుంచి తప్పించుకోవాలంటే మార్గమే లేదా అంటే ఉంది. ప్రభువైన యేసు రక్తమే దానికి మార్గం. ప్రభువైన దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక ప్రభువా, ప్రభువైన దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఇదిగో యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా ఇచ్చాను. ఈ లోకంలో పవిత్రంగా జీవించాలనుకుంటే ప్రభువైన దేవుణ్ణి మీ హృదయంలో స్వీకరించు. ఎందుకు హృదయంతో స్వీకరించాలంటే, హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించడానికి ఎవరికి శక్తి చాలు. కనుక నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. నువ్వెవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, ఏ వయసు అయినా సరే, ఆయనకి సంబంధం లేదు. నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు. ఏం చేస్తాడా హృదయం ఇస్తే? నీ హృదయంలోకి వస్తాడు,
నీ మనసు మారుస్తాడు, నీ బ్రతుకు మారుతుంది, ప్రవర్తన మారుతుంది, ఆలోచన మారుతుంది, నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆ విధంగా ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఒకవేళ దేవుని ఎరిగి నువ్వు చనిపోతే ఆ నిత్యత్వంలో ఉంటావు. అందుకే ప్రభువైన దేవుడు నీ నా పాప జీవితం కొరకై చనిపోయి నరకానికి పాత్రులు కాకూడదని తనకొక్కగానికి కుమారుని ఆ యొక్క పరలోకము నుంచి భూలోకమునికి పంపాడు. ఎంతకంటే శిలువ మరణం పొందినంతగా. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఈ సాయంకాలం సమయంలో మేము చెప్పేది ఏంటంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదు, ఏ ఆజ్ఞ తప్పలేదు. అయినా కానీ నీ నా పాపదోషం కొరకై తాను వధించ గోరిపిల్లవలే ఆ యొక్క శిలువను భరించినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన్ని మృత్యుంజయుడై లేచినాడు. ఈ లోకంలోకి ఎంతో సామంతులు, శ్రీమంతులు, గనులు, ఘనాపాటిలు వచ్చారు, కొన్నాళ్ళు ఉండాలి, వెళ్ళిపోయారు, చనిపోయారు, తిరిగి రాల. కనుక ప్రభువైన దేవుడు తిరిగి మళ్ళా లేచి 3వ దినమున సజీవుడై లేచి ఆ పరమును చేర్చబడి తిరిగి మరలా నీ నా కొరకై రానై ఉన్నాడు. ఓ మిత్రమా, సహోదరుడా, సహోదరి, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన దేవుడు నిన్నే పిలుస్తా ఉన్నాడు. ఈ సమయంలో ప్రభువైన దేవుని కొరకై నీ హృదయంలో అర్పిస్తే ఆయన నీ హృదయంలో నివాసం చేసి నిన్న నిత్యత్వమునకు నడిపిస్తాడు. చనిపోయి తిరిగి లేచిన దేవుడు మళ్ళీ నీ నా కొరకై రానై ఉన్నాడు. వచ్చేవాడిని నీతిమంతుడిగా ఎదుర్కొంటే ఆ యుగ యుగాలు మండి అగ్నిగుండం నుంచి తప్పించబడి నిత్య జీవనకు వారసులు అవుతాం. కనుక ప్రియమైన సహోదరి, సహోదరా, ఇంకా నువ్వు దేవుని ఎరక్కుండుంటే ఇదే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీతో పాటు నీ కుటుంబమును, నీ బిడ్డలను, నీ రక్షకులు సమస్తము రక్షించబడుదురు. మేము ముందుకెళ్ళిపోయే ముందు మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ఆ విధంగా మీరు ఎక్కడున్నా సరే మీ హృదయంలో ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు రక్షించబడుదురు. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆశ్రమ్ స్కూల్ దగ్గర బేతనీయ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కోడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ క్షేమం కొరకు. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీరు స్తుతిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి మీ రక్షణ స్వార్థ మాటలు వినిపించడానికి మీరు ఎంతో సహాయం చేశారు. ఎవరైతే విన్నారో వారిలో మీ రక్షణ కార్యం జరిగించండి, నిత్య జీవానికి పాత్రులుగా చేయండి, బేతనీయకు నడిపించండి. మేము ముందుకు సాగి వెళుచుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రాంత ప్రజల కుటుంబాలు కూడా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.